ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనక కూడా కవిత పాత్ర ఉందని కేరళ అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ఆరోపించారు. పాలక్కాడ్లోని ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లాభం చేకూర్చేందుకు సీఎం పినరై విజయన్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేష్ ప్రభుత్వంలోని ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. కవిత కేరళ వచ్చి ఈ వ్యవహారం నడిపించారని సతీశన్ ఆరోపించారు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని, కవిత కేరళ పర్యటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ ఆరోపణలకు కేబినెట్ నోటి ఆధారమని అంటున్నారు. కేరళ కాంగ్రెస్ నేత సతీశన్ 2023 పాలసీని ఆమోదించగానే మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు ఒయాసిస్ కంపెనీకి అనుమతులు లభించాయని చెప్పారు. ఆయన ఒయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయాన్ని సతీశన్ ప్రస్తావించారు. ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కాడ్లోని డిస్టిలరీ కూడా తెలియదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారంటూ ఆరోపించిన ఆయన, కవిత కేరళ పర్యటనలో ఎక్కడ బస చేశారు అన్న వివరాలపై విచారణ జరిగితే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. అయితే సతీశన్ ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. తన పరువు ప్రతిష్టలను దెబ్బతీయాలని సతీశన్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ഈ ഡൽഹി മദ്യനയ കേസിൽ ഇവർ പ്രതിയാണെന്ന് പറഞ്ഞു. ഡൽഹി മദ്യനയ കേസിൽ തെലങ്കാനയുടെ മുൻ മുഖ്യമന്ത്രി ചന്ദ്രശേഖർ റാവുവിന്റെ മകൾ കവിത MP അവരും പ്രതിയാ. അവര് കേരളത്തിൽ വന്നിട്ടുണ്ടല്ലോ.